ఏకే న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్ట కమాన్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పద్మశాలి సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పద్మశాలి సంఘాన్ని కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో పట్టించుకోలేదని, సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన 100 రోజుల్లోనే 16 కుల సంఘాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సుధాకర్ యాదవ్, పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు యాదగిరి, నిర్మాణ ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటనారాయణ, పద్మశాలి సంఘం నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతూ ఈరోజు కులాలన్నింటికి, తెలంగాణలో ఉన్నటువంటి కులాలన్నింటికి ఆర్థికంగా అండగా నిలబడాలని చెప్పేసి ఇప్పటివరకు లేనటువంటి సామాజిక వర్గాలకి దాదాపు 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రకటించడము, అందులో భాగంగానే పద్మశాలి కార్పొరేషన్ కూడా ప్రకటించడము, అలాగే నిన్ననే జీవో కూడా విడుదల చేయడము జరిగింది. సో దానికి అనుగుణంగా యావత్ తెలంగాణలోని పద్మశాలి సమాజము హర్షాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు అమీన్పూర్ పట్టణంలో పద్మశాలి యువకులంతా కలిసి శ్రీ గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. మరి గతంలో చూసుకున్నట్టయితే మనకు ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. గత 6 గ్యారంటీలని ఒక్కొక్కటిగా తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజా సంక్షేమ పాలన దిశగా ముందుకు సాగుతూ ఉన్నాము. మరి గతంలో చూసుకున్నట్టయితే అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బలహీన వర్గాల్ని బలోపేతం చేస్తానని చెప్పడము, దానికి అనుగుణంగానే ఈరోజు 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రకటన చేయడము బట్టి మనకు తెలుస్తూ ఉన్నది ఈ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, రేవంత్ రెడ్డి గారి యొక్క కమిట్మెంట్ని మనము అర్థం చేసుకోవచ్చు. మరి గతంలో చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయలని కేటాయించి 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం చూసినాం. కానీ ఇప్పుడు పూర్తి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి బడుగు బలహీన వర్గాలని పద్మశాలి అధ్యక్షుడ మున్సిపల్ తరపున పాలాభిషేకం రేవంత్ అన్న గేస్తురంటే రేవంత్ అన్న ఘనకారం అది బాగా చేసినందుకు 16 కార్పొరేషన్లు డిక్లేర్ చేసినందుకు పాలాభిషేకం చేసుడు మా మున్సిపల్ తరపున పద్మశాలి సంఘం వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నా మా కాంగ్రెస్ పార్టీ తరపున. ఎందుకంటే 16 కార్పొరేషన్లు ఇచ్చిండు, 16 కార్పొరేషన్లకు అందరికీ న్యాయం చేస్తూ రేవంత్ అన్న ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని నిరూపించుకుంది. రేవంత్ అన్న 5 నుంచి 100 రోజు పాలన ఇవన్నీ చేసినందుకు చాలా ఆనందం ఉంది. అందరికీ మా మున్సిపాలిటీలో పద్మశాలి సంఘం తరపున వీళ్ళు చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. బీసీ కులాల్లో అత్యధిక శాతం జనాభా ఉన్న పద్మశాలీలకి పద్మశాలి కార్పొరేషన్ని ఇవ్వడంతో పాటుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని కూడా మన రాష్ట్రానికి తీసుకుని వచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. సో దాని పర్యవసానంగా ఈరోజు మేము ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది వారికి. గత 11 సంవత్సరాలుగా చేనేతల యొక్క సమస్యలను చూసినట్టయితే కేవలం ప్రచారం మాత్రమే జరిగింది, కానీ ఎక్కడ అభివృద్ధి జరగలేదు. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ అన్నా కానీ, లేకపోతే థ్రిఫ్ట్ పథకం అని చెప్పేసి, అంటే ఎవరైతే చేనేత కార్మికుల దగ్గర వాళ్ళకి ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అని ఫండ్ కాంట్రిబ్యూట్ చేయించడం కానీ, ఇటువంటి కార్యక్రమాల ద్వారా పద్మశాలీలకు కానీ చేనేత వర్గాలకు కానీ ఏ విధమైన లాభం జరగలేదు. కానీ 2012లో చూసుకున్నట్లయితే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 330 కోట్ల రూపాయల రుణాలని ఆ రోజు మాఫీ చేయడం జరిగింది పద్మశాలీలకి. ఆ తర్వాత నేటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఫైనాన్షియల్గా వారి యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము
అన్ని కులాలతో పాటుగా పద్మశాలి సమాజాన్ని కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. గతంలో ఉన్నటువంటి కార్పొరేషన్లతో పాటు ఇప్పుడు కూడా అధికంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ దాంతోపాటు ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ దాన్ని కూడా ఏర్పాటు చేసి మాకు పద్మశాలికి ఎంతో గుర్తింపు ఇస్తున్నందుకు మా పద్మశాలి సమాజం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన అమీన్పూర్ పట్టణంలో ఉన్నటువంటి పద్మశాలి యువజనులచే పెద్దలచే అందరిచే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగినది. దానికి విచ్చేసినటువంటి మా మిత్రులందరికీ అలాగే అమీన్పూర్ పట్టణ అధ్యక్షులు మన శ్రీధర్ రెడ్డి అన్న గారికి కూడా ఈ స్థానం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను.